హాయ్ అందరికీ. ఈరోజు మనం ఎనీమియా అంటే రక్తహీనత గురించి మాట్లాడుకుందామండి. రక్తహీనత అంటే మన శరీరంలో ఉన్న రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఆ, తగ్గించడం అన్నట్టుగా తగ్గిపోవడాన్ని ఎనిమియా రక్తహీనత అంటారు. అయితే ఈ ఎర్ర రక్త కణాలు ఎందుకు తగ్గుతాయి, ఎలా తగ్గుతాయి, అసలు మామూలుగా ఒక మనిషి లోపల ఆడవాళ్ళలో కానీ, ప్రెగ్నెన్సీలలో కానీ, చిన్నపిల్లలో కానీ, మగవాళ్ళలో ఎంత బ్లడ్ ఉండాలో తెలుసుకుందాము. అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళకి, కడుపుతోనే ఉన్న ప్రతి ఒక్క మహిళకి మొదలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్లో కొంచెం బ్లడ్ తక్కువ ఉన్న డెలివరీ టైం వరకు ఖచ్చితంగా 11% కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత 14 సంవత్సరాలు పైబడిన 14 సంవత్సరాల నుంచి ఇక తర్వాత వరకు ప్రెగ్నెన్సీ కాకుండా మామూలు వాళ్ళకి అయితే 10 నుంచి ఇక 10 అనేది కూడా తక్కువనే, మినిమం 10 నుంచి 12 మధ్యలో ఖచ్చితంగా ఉండాలి మహిళలకి. ఎందుకంటే మహిళలకు పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అంతే ఉండగలదు. 12 మధ్యలో, 10 నుంచి 12 మధ్యలో అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇక మగవాళ్ళకి, పురుషులకైతే 12 నుంచి 15, 16 అట్లా ఉండాలి. వాళ్ళు ఒక 6 నెలలకు ఒకసారన్నా 2 సార్లన్నా వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి ఇంకా మంచి రక్త కణాలు పుడతాయి అన్నట్టు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఉమెన్స్కి, మహిళల కంటేనేమో బ్లీడింగ్ ద్వారా వాళ్ళకి చనిపోయిన రక్త కణాలు పోయి మళ్ళీ కొత్త రక్త కణాలు ఎట్లయితే స్టార్ట్ అవుతాయి కదా వాళ్ళకి, మహిళలకి, మగవాళ్ళకైతే ఆ ఛాన్స్ ఉండదు. కాబట్టి మగవాళ్ళు ఏం చేయాలంటే బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండాలి. బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ కొత్త రక్త కణాలు అనేటివి పుడతాయి. ప్రతి 28 రోజులకు ఒకసారి రక్త కణాలు అనేటివి చనిపోతాయి, మళ్ళీ కొత్త రక్త కణాలని పుడతాయి. అయితే ఈ కొత్త రక్త కణాలు పుట్టేది కొందరికి తక్కువగా ఉంటుంది, కొందరికి తొందరగా పుట్టవు, పుట్టినా కూడా తొందరగా చనిపోతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళల్లో మనకి బ్లడ్ అనేది తొందరగా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా, బ్లడ్ ఎక్కించినా, ఎట్లా ఉన్నా కూడా తగ్గుతుంది. అది మీది ఏ రకంగా ఉంటుందో అనేది టెస్టులు చేసుకుంటే తెలుస్తుంది. అయితే మగవాళ్ళు మాత్రం 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే వాళ్ళల్లో కొత్త రక్త కణాలు అనేవి పుట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే రక్తహీనత అనేది ఎట్లా అనేది చెప్తాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళలో అయితే ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, బ్లడ్ తక్కువ ఉంది అది అని చెప్పేసి అని. అయితే ఈ బ్లడ్ అనేది ప్రెగ్నెన్సీలలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి సరిపోవాలి, లోపల ఉన్న బేబీ కూడా బ్లడ్ మదర్ నుంచే తీసుకుంటుంది కదండి. సో బేబీ కూడా సరిపోవాలి బ్లడ్. వాళ్ళు ఏం చేయాలంటే మంచి ఐరన్ రీచ్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ రీచ్ ఫుడ్ అంటే రాగి జావ కానీ, రోజు మార్నింగు ఒక చిన్న గ్లాసుడు బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కలుపుకొని తాగాలి. జ్యూస్ అంటే వాటిని సరిగ్గా తినలేరు కాబట్టి జ్యూస్ అయితే తక్కువ మంది తాగలరు కాబట్టి బీట్రూట్ను క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి పాలు కానీ, ఓట్స్ కానీ అట్లాంటివి తినాలి. ఐరన్ రిచ్ ఫుడ్ ఏంటంటే పాలకూర పప్పు, ఆకుకూరలు, పప్పులు, దాని ఏమంటారు డేట్స్, ఖర్జూర పండ్లు, బెల్లము మనకి డైరెక్ట్గా తినబుద్ధి కాకపోతే మనము నువ్వుల ముద్దలు కానీ, పల్లి పట్టీలు, పల్లి చెక్క అంటారు కదండి, అటువంటివి తీసుకున్నా కూడా బ్లడ్ పెరగడానికి ఉపయోగపడుతుందండి. అట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు. అయితే మనకి ఈ బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? అందరూ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ కాకుండా మామూలు జనాలకి ఎలా తెలవాలి బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పేసి అని అడిగితే, వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరం నడవగానే దమ్ము రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవ్వడం, ఊరికనే నీరసం రావడం, హెడేక్ రావడం. హెడేక్ కూడా బ్లడ్ తక్కువ ఉంటే హెడేక్ వస్తుంది, కళ్ళు చీకట్లు వచ్చినట్టు అనిపిస్తుంది బ్లడ్ తక్కువ ఉన్నా కూడా. కాళ్ళు చేతులు చల్లబడడం, ఊరికూరికనే కాళ్ళు చేతులు చల్లబడడం, అట్లాంటి వాటి సింటమ్స్ కూడా బ్లడ్ తక్కువ ఉంటేనే అట్లా అవుతుంది. పేల్ అయిపోవడం అంటే తెల్లగా, అంటే ఇప్పుడు మామూలుగా తెలుపు రంగు కాదండి, వాళ్ళు పేల్ అవుతారు. చూడగానే వీళ్ళు ఒక ప్రాబ్లంతో ఫేస్ అవుతారు, అంటే పేల్గా ఉంటారు అన్నట్టుగా, తెల్లబడిపోతారు, నీరసంగా ఉంటారు. ఐస్ ఇట్లా అంటే రెడిష్ ఉంటాయి, వైట్ కలర్ ఉంటాయి.
అట్లా కొన్ని సిమ్టమ్స్ అన్నట్టుగా టంగ్ కూడా రెడ్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది, కొంచెం పేలినట్టు. అట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైనా సరే దగ్గర ఉన్నట్టే పల్లె దవాఖానలో అటువంటి దాంట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా అంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఎంత మాకు బ్లడ్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇవి సిమ్టమ్స్ మాకు ఉన్నాయి అని చెప్పేసానంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత 2 డేస్కి అవి రిపోర్ట్స్ వస్తాయి కదా అంటే అప్పుడు మీ హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎంత ఉందో చూసుకోండి. సిబిపి టెస్ట్ ఉంటుంది, అందులో ఫస్ట్ కాలంలోనే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అని ఉంటుంది అన్నట్టుగా. అది ఎంత ఉందో చూసుకోండి. బిలో 10 ఉంటే 7 to 10 ఉంటే ఫుడ్తోని రీచ్ చేసుకోవచ్చు. 7 బిలో ఉంటే వెంటనే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్స్, ఫిజిషియన్స్ కానీ మీరు వెళ్ళిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి బ్లడ్ ఎక్కించాలా లేకపోతే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి అవి పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 7 to 10 ఉన్న వాళ్ళు ఎలా అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే వాళ్ళు ఆకుకూరలు ఎక్కువగా తినాలి. పప్పులు, బెల్లము, రాగి జావా, ఉడకబెట్టిన గుడ్డు, బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, దానిమ్మ పండ్లు, ఇంకా సంత్రాలు అంటే నిమ్మజాతి పండ్లు. అవి ఏంటంటే మనకి రక్త కణాలనేవి శుభ్రం చేస్తుంది అన్నట్టుగా. సో అట్లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం అట్లా చేస్తే ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లడ్ ఎక్కించుకోవాలంటే సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా సరే కొన్ని కణాలు కలవకుండా కూడా బ్లడ్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదండి. దాన్ని అట్లా ఫేస్ చేయడం కంటే ఫుడ్ ద్వారా తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఒక ప్యాకెట్ మొత్తం ఎక్కించినా కూడా మనకి 1 to 2% పెరుగుతుంది అంతే. లాస్ట్ 3% పెరుగుతుంది కావచ్చు అంతే. అది 3% కూడా చాలా కష్టం. 2% పెరుగుతుంది. అదే మనం ఒక 15 days మంచిగా డైట్ తీసుకొని మంచిగా తింటే మనకు నెలలో ఖచ్చితంగా 3-4% కూడా పెరగవచ్చు. మనం తీసుకునే ఫుడ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ సిరప్స్ అవి తీసుకుంటే మనకు ఐరన్ సిరప్స్, ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు మనకు ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా మనకు 1 monthలో అది పెరుగుతుంది. అదే బ్లడ్ తీసుకుంటే బ్లడ్ ఎక్కించినందుకు మనకు డబ్బులు ఖర్చు, బ్లడ్ ఎక్కించిన 1-2% పెరుగుతుంది. దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దాని బదులు మనం ఫుడ్ తీసుకుంటేనే మంచిగా తొందరగా బ్లడ్ పెరుగుతుంది. మనం ఇంట్లోనే సఫర్ కాకుండా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో అంటే మనం అన్ని ఖర్చులు పెట్టుకోలేం కదండి. ఈ ఫుడ్ వచ్చేసి మనం పెద్ద వేలు కూడా ఖర్చు కూడా కాదు, తక్కువనే. బీట్రూట్స్ చాలా తక్కువ రేటు ఉంటాయి. బాయిల్డ్ ఎగ్, పాలు కానీ ఆకుకూరలు కూడా తక్కువ రేటే ఉంటుంది. వారానికి 2-3 సార్లు ఆకుకూరలు తినండి. ఒకరోజు పచ్చకూర అని, ఒకరోజు పాలకూర అని అట్లాంటి కూరలు తినండి. బీట్రూట్స్ తక్కువ ఉంటాయి. 1 కిలో బీట్రూట్స్ తీసుకుంటే రోజు ఒకటి జ్యూస్ వేసుకోండి. క్యారెట్ను బీట్రూట్ కలిపి జ్యూస్ వేసుకొని తాగినా బ్లడ్ చాలా బాగా పెరుగుతుంది. బెల్లము, నువ్వుల ముద్దలు చేసుకోవచ్చు. అవి కొన్ని చేసుకున్నామంటే కొన్ని రోజులు తినవచ్చు. రోజుకొకటి తిన్నా సరిపోతుంది. అట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలా మన ఇండియాలో ఒక 2-3% అన్నా కూడా బ్లడ్ తగ్గి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రెగ్నెన్సీలలో అయితే చాలా మరణాలు ఉన్నాయి. పాప కానీ మదర్ చైల్డ్ డెత్స్ కూడా ఈ బ్లడ్ లేక ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే అంత దూరం దాకా వెళ్ళకుండా మీ ఓన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడే బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ ఎంత ఉందని. అప్పుడే మీరు బ్లడ్ పెరగడానికి తినాలి. అంటే వామిటింగ్స్, కొందరికి తినాలనిపించదు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఏంటంటే కొంచెం తినండి. ఇప్పుడు ఇంత గ్లాసెడ్ జ్యూస్ తాగే టైంలో 1/2 గ్లాసెడ్ తాగండి డైలీ. వామిటింగ్ అయ్యే కాడికి అవుతుంది, మిగిలింది కడుపులోనే ఉంటుంది కదా జ్యూస్ కాబట్టి తొందరగా వామిటింగ్ ఇంకా లిక్విడ్ రకంగానే ఉంటుంది కాబట్టి. తింటేనేమో మనం నమ్మలాలి, ఆ స్మెల్ అదంతా ఇబ్బంది పడతాం. కానీ జ్యూస్ అయితే అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. లట్కని తాగొచ్చు చిన్న గ్లాసు. అది కూడా వామిటింగ్స్ అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎండింగ్ ఆఫ్ ది డెలివరీ వరకు మనకి వామిటింగ్స్ ఉండవు. అంటే లాస్ట్ ఒక 5 months వరకే మనకు వామిటింగ్స్ ఉంటాయి. 5 months తర్వాత మంచి ఫుడ్ తీసుకోండి, కొంచెం ఎక్కువ సార్లు తీసుకోండి. ఖచ్చితంగా ఐరన్ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే ఆమెకు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత డెలివరీ తర్వాత కూడా పాలు తయారయ్యేది కూడా తల్లి రక్తంతోనే. కాబట్టి మీరు ఎంత మంచి ఐరన్ రక్తం ఎక్కువగా ఉంటుందో అంత మీ పిల్లలకు కూడా బెనిఫిట్ కదండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొనే పిల్లలు బయటికి వస్తారు, డెలివరీ అవుతారు. మనం అనుకుంటేనే కదా పిల్లలు పుట్టేది. మనమే నాకు తినబుద్ధి అవ్వట్లేదు, నేను తినను, నాకు బీట్రూట్ అంటే నచ్చదు, క్యారెట్ అంటే నచ్చదు, బాయిల్డ్ ఎగ్ స్మెల్ చూడంగానే వామిటింగ్ వస్తుంది,
అంటే అంత ఆలోచించకండి. కొంచెం సగం బాయిల్డ్ ఎగ్ అయినా తినండి, సగం గ్లాసెడ్ జ్యూస్ అయినా తాగండి, సగం గ్లాసెడ్ మిల్క్ అయినా తాగండి. అట్లా చేస్తేనన్నా ఇప్పుడు మనకి ఒక 12% ఉండేది కనీసం ఒక డెలివరీ టైం వరకు ఒక 10% వచ్చినా కూడా దాని తర్వాత ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్తోనే మేనేజ్ చేసుకోవచ్చు. మీరు డెలివరీ దాకా గదే 7 గ్రామ్స్ బ్లడ్ మెయింటైన్ చేస్తే ఆఫ్టర్ డెలివరీ మీరు ఎట్లా రికవరీ కాగలరు? బ్లడ్ మంచిగా ఉంటేనే పుండు మానుతుంది. మనకి శరీరంలో ఎక్కడ గాయం తగిలినా కూడా రక్త ప్రసరణ మంచిగా ఉంటేనే మనకు గాయం అనేది తగ్గుతుంది. రక్త ప్రసరణ మంచిగా లేకపోతే ఆ గాయం మానదు. ఇంత పెద్ద సీజరింగ్ చేసుకుంటారు, నార్మల్ డెలివరీ చేస్తుర్రు, మీకు బ్లడ్ లేనిది ఆ గాయం ఎట్లా మానుతుంది? గాయం మానకపోతే సర్జరీ చేసిన డాక్టర్ని అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముంది? మనకు బ్లడ్ మంచిగా ఉంటేనే రక్త ప్రసరణ మంచిగా అవుతుంది. రక్త ప్రసరణ మంచిగా అయితేనే మనకు తగిలిన గాయం మానుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అందుకనే మంచిగా తినండి, బ్లడ్ పెంచుకోండి, ఫుడ్ ద్వారా పెంచుకోండి. ఫుడ్ ద్వారా పెరగకపోతే ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఐరన్ సిరప్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. వీటి ద్వారా పెరగకపోతే బ్లడ్ ఎక్కిస్తారు. బ్లడ్ అనేది లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లడ్నే ఫస్ట్ ఆప్షన్కే తీసుకొస్తారు. మేము తినలేము, మాకు ఇంజెక్షన్స్ అవి మాకు వద్దు, డైరెక్ట్గా బ్లడ్ ఎక్కించండి అంటున్నారు. కానీ బ్లడ్ ఎవరిదో ఊరు పేరు లేని వ్యక్తి బ్లడ్ ఉంటుంది. మనకు తీసుకొచ్చేటప్పుడు మనకు ఆ పర్సన్ తెలుస్తాడా? మనం ఒక పర్సన్ని తీసుకెళ్ళినా కూడా ఆ పర్సన్ బ్లడ్ మనకి డైరెక్ట్గా మనకి ఇవ్వరు. వాళ్ళ బ్లడ్ వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర స్టోర్లో ఉన్న బ్లడ్ని మనకి ఇస్తారు. అప్పుడు మనకు అది ఎక్కిస్తారు. ఆ పర్సన్ బ్లడ్ మ్యాచ్ మనకు అన్ని మ్యాచ్ అయినా కూడా కొంచెమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మన బాడీలోకి ఇమ్మడాలి చెయ్యాలి, అంత 1-2 గ్రామ్సే పెరుగుతుంది. అంత బ్లడ్ ఎక్కించి అన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నా కూడా అంతే పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్లడ్, హిమోగ్లోబిన్ మన శరీరంలో చాలా చాలా ఇంపార్టెంట్. రక్తహీనత వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. దయచేసి మంచి ఫుడ్ తీసుకోండి, మంచి పరీక్షలు చేయించుకోండి, బ్లడ్ ఎంత ఉందో తెలుసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ వాళ్ళైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు సిబిపి అనేది 1 మంత్కి ఒకసారి చేయించుకొని బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా కూడా టెస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు డైట్ని మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. మన ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.